క్రీస్తునందు మీ అందరికీ నా శుభాలు. ప్రియ స్నేహితులారా, ఈ దినము వర్తమానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు. ఈ దినము వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మాట్లాడినయున్న నా నోటిని బోరుగా చేసుకుని వాక్కును బయలుపరచమని, మరి ఈ వర్తమానంను ఆది నుంచి అంతం వరకు నీవే దీవించి ఆశీర్వదించమని నా ప్రభువైన యేసుక్రీస్తు అనే నామంలో వేడుకొని ప్రార్థించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, రోమా 10వ అధ్యాయము 9 నుంచి 10 వచనం వరకు మనం చదువుకుందాం. రోమా 10వ అధ్యాయము 9, 10 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ప్రియ స్నేహితులారా, ఇక్కడ ఏంటంటే మనము మాటలకున్న విలువను పదాలకున్న విలువను మనము తెలుసుకోవాలి. మాటలు ఎలాంటి అంటే మన ఆధ్యాత్మిక జీవితము ఒక యుద్ధం లాంటిది. మరి మనము అలా జీవిస్తున్నప్పుడు ఈ మాటలే అవసరమైన సాధనాలుగా మనకి పనికొస్తూ ఉంటాయి. మన విశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉంటాయి. మనకి ఆందోళన కలిగించే పరిస్థితుల నుంచి మనల్ని మరి పక్కకి తీసుకొస్తాయి. అలాగనే మనము ఈ దేవుని వాక్కు పైన మనకి హక్కు ఉంది. దేవుని దగ్గర మనము ఒప్పుకున్న ఎడల అద్భుతాలను మనము మన జీవితంలో చూడగలము. మనం మాట్లాడే మాటలు బట్టే మనకి పవర్ వస్తుందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మాట్లాడే మాటలను బట్టి మనము బహు జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో మన అద్భుతాలని, అలాగే దేవుడిచ్చిన వాగ్దానాల పట్ల మనము విశ్వాసము కలిగి అవి మన జీవితంలో నెరవేరే విధంగా మనం నోటితో ఉచ్చరించినట్లయితే అవి మన జీవితంలో మనము అద్భుతాలను చూడగలమని వాక్యము చెప్తుంది. ఎందుకంటే రెవరెండ్ స్టాన్లీ జోన్స్ అనే ఆయన మరి ఇండియాకి మిషనరీగా వచ్చారు. ఆయన ఎంతో గొప్ప సేవ చేశారు. అయితే ఆయన సువార్త ప్రకటించేటప్పుడు కూడా ప్రజలకు ఒకటే చెప్పేవాడు. అది సానుకూలమైన దృక్పథం, అంటే పాజిటివ్ యాటిట్యూడ్ పెరిగే విధంగా, మరి వాక్కులో అంటే దేవుని వాక్కు వల్ల మనము ఏమి అద్భుతాలు మన జీవితంలో సృష్టించగలము అని ఈ మిషనరీగా వచ్చినప్పుడు ఇండియాలో ఉన్న చాలామందికి సువార్త ద్వారా ఆయన ప్రకటించారు. ఆయన గొప్ప పేరున్న మరి మిషనరీగా మనము చూస్తాం. అయితే ఆయనకి పెరాలసిస్ వచ్చి అనుకోకుండా ఆయన మంచాన పడ్డాడు. ఆయనకి ఇప్పుడు 89 సంవత్సరాలు. అయితే తనకి స్ట్రోక్ వచ్చిన తర్వాత తనకి మరి సహాయంగా ఒక నర్స్ వచ్చి అన్నీ చూసుకుంటూ ఉండేది. ఆయన్ని బెడ్ రిడెన్ పేషెంట్ కాబట్టి ఆయనకి అంతా సహాయం చేస్తూ ఉంటే ఆయన ఒకటే అన్నారు, ఒక ప్రార్థన ఆయన చేయమన్నాడు. నేను మరలా మామూలు మనిషి అవుతాను, నేను నడవగలను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని నువ్వు నీ నోటితో చెప్పు, నేను ఆ లాస్ట్లో నేను ఆమెనని నేను ఏకీభవిస్తాను అని చెప్పగా ఆ నర్సు ప్రతి దినము రాత్రి పగలు ఎప్పుడు 3 పూట్ల ఎప్పుడు పడితే అప్పుడు ఆవిడ ప్రార్థన చేస్తూనే ఉండదు. ఈ మాటలను ఉచ్చరిస్తూనే ఉండదు. దేవుడు ఆయన స్వస్థపరుస్తున్నాడని, ఆయన మరలా తిరిగి మామూలు మనిషి అవుతాడని. అలా ప్రతిసారి ప్రార్థన చేసిన ప్రతిసారి నర్సు మాటల వెనకాల ఆయన లాస్ట్లో ఆమేనని ఆయన ఒప్పుకునేవారు. యేసు ప్రభువు తనని మరలా స్వస్థపరుస్తాడు, మరలా మామూలు స్థితికి తను వస్తాడని ఆయన ఎంతో అపారమైన విశ్వాసంతో మాటలని పలికేవాడు, ప్రకటించేవాడు. ఏంటి ఇలా అంటే కూడా స్వస్థపడిపోతారా ఏమిటి అని అనుకునేవారు. అయితే ఆయన స్వస్థపడిన తర్వాత కొంతకాలానికి ఆయన హిమాలయాలకి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నప్పుడు కూడా ఇంకొక నర్సు ఆయనకి సహాయం చేస్తూ ఉండేది. ఆ నర్సును కూడా తన తరపున పలకమనేవాడు. 89 సంవత్సరాల ఎంతో బాధతో వేదంతో స్ట్రోక్ వచ్చి కంప్లీట్గా హీల్ అయింది ఆయనకి. అయితే చూడండి, దేవుని మాటలలో స్వస్థత ఉన్నది, దేవుని వాక్కుకి శక్తి ఉన్నది, మరి పరిశుద్ధ లేఖనములో మరి స్వస్థపరిచే మరి గొప్ప గుణం ఉన్నది అని తెలుసుకుని ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడు. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే మరి మన జీవితంలో ఈ అద్భుతాలను మనం ఎప్పుడు చూస్తామంటే ఎప్పుడైతే వాటిని ప్రకటిస్తామో, అలాగనే మనం విశ్వాసముతో మన దర్శనాన్ని మనము మరి చేరుకోగలము. ఎందుకంటే ఈయన అంధకారాన్ని మరి ఛేదించుకొని ఇప్పుడు వెలుగులోకి నడిచినట్లు ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన అనారోగ్య స్థితి నుంచి ఈరోజు
ఆరోగ్యమైన పరిస్థితుల్లోకైనా నడవడం మనం చూస్తాం. ప్రియ స్నేహితులారా, మన జీవితంలో కూడా అంధకారమైనవి, చీకటితో కూడుకున్నవి, ఒక భయంకరమైన ఆందోళనకరమైన పరిస్థితులు మన జీవితంలో మనం ఫేస్ చేస్తూ ఉంటాము. అవన్నీ మనం అధిగమించాలంటే దేవుని వాక్కుని మనం ప్రకటించాలి. అప్పుడు మరణం నుంచి కూడా మనం జీవంలోకి నడవగలము. ఏదంటే వాక్యం ఏం చెప్తుంది? అదృశ్యమైనవి దృశ్యమైనట్లు, దృశ్యమైనవి అదృశ్యమైనట్లు. విశ్వాసం అంటే అదే ప్రియ స్నేహితులారా, మన విశ్వాసముతో మనకున్న మరి దర్శనాన్ని మనం నెరవేర్చుకోవాలంటే దేవుని వాక్కును మనం ప్రకటించాలి. మన నోటితో దేవుని వాక్కును ఒప్పుకోవాలి. ఆ దేవుని వాక్కుకు గొప్ప శక్తి ఉందని మనము నమ్మాలి. ఆ అద్భుతాలు సృష్టించే శక్తి, జీవపు శక్తి పరిశుద్ధ లేఖనానికి ఉన్నదని మనం ఒప్పుకొని మన జీవితంలో మరి క్రియాశీలకమైన మార్పులు మనము తెచ్చుకోగలము. మనం ఒప్పుకోవాలి. ప్రియ స్నేహితులు, ఏమని ఒప్పుకోవాలి? ఇంతకీ ఒప్పుకోవాల్సిన విషయం ఏమిటి? యేసు ప్రభు అని మనం ఒప్పుకోవాలి. మన నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి తిరిగి లేచాడు, ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. అంటే ఏంటంటే యేసు ప్రభువును మనం మన నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభు దేవుడని మనము నమ్మాలి. ఆయన మన కొరకు చనిపోయి 3వ దినం తిరిగి లేచాడని విశ్వసించాలి. ఎప్పుడైతే ఇలా విశ్వసించామో వెంటనే దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఎటువంటి ఘోరమైన విపత్తు నుంచైనా, అనారోగ్యం నుంచైనా, కలిమి నుంచైనా, లేమి నుంచి ఏదైనప్పటికీ దేవుడు ఏం చేశాడు? భయంకరమైన పరిస్థితులు మనం ఏలుతున్నప్పుడు, ఆ పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ వాక్యం మనల్ని రక్షిస్తుంది. ఎలా అనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని మనము మన నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభు వారిని మనము విశ్వసించాలి, మన హృదయంలో విశ్వసించాలి. మరి మా తండ్రి ఆయన్ని సమాధి నుంచి లేపాడని, మన కొరకే మరణాన్ని పైన విజయాన్ని పొందుకున్నాడని మనము నమ్మినట్లయితే నీతి కలిగినట్లు మనము మన నోటితో ఒప్పుకోవాలి. ప్రియ స్నేహితులారా, రక్షణ కలిగినట్లు ఆయన మన నోటితో మనము ఒప్పుకోవాలి. ఏమైనప్పటికీ క్రీస్తు మనకు అపారమైన విశ్వాసాన్ని మన హృదయంలో ఉన్నప్పుడే మనం దేవుణ్ణి ఒప్పుకోగలము. మన హృదయంలో క్రీస్తు లేకుండా మన నోరు ఒప్పుకోలేదు కదా. కాబట్టి ముందుగా మనం క్రీస్తుని మన హృదయాల్లోకి చేర్చుకుని మన నోటితో మనము ఒప్పుకోవాలి. ఎందుకంటే రక్షణ కలగాలి కదా, మనకు రక్షణ కావాలి కదా. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే క్రీస్తుని విశ్వసిస్తామో, ఆయన మన రక్షకుడని, మనం నిజమైన రక్షకుడని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, మరి ఆ సృజనాత్మకమైన ప్రక్రియ మరి మన జీవితంలో గొప్ప అద్భుతాలు సృష్టించడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32, 33 వచనాలు ఈ విధంగా చెప్తున్నాయి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనును వాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. హల్లెలూయా. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగుననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగుదునందును అంది. అంటే ఏంటి? మనము ఇక్కడ ఈ లోకంలో జీవించినప్పుడు మనము క్రీస్తుని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అప్పుడు పరలోకంకి, అంటే ఆ తీర్పు దినాన్న మనకు ప్రభు అయిన యేసు ప్రభు ఏం చేస్తారంటే, తండ్రి అయిన యెహోవా దగ్గర అవును ఈయన నన్ను విశ్వసించాడు, క్రీస్తుని విశ్వసించాడు, నాకు ఈయన తెలుసు నేను అని ఒప్పుకుంటాడు. ఈరోజు మనము నాకు యేసు ప్రభు అంటే ఎవరో తెలీదు, క్రీస్తు అంటే నాకు తెలియదు, దేవుడే లేడు, అవన్నీ మాటలు అంటూ ఉంటాం కదా. ఇటువంటి మాటలన్నీ దేవుడు రేపొద్దున మనం లెక్క అప్పచెప్పవలసి వస్తుందని పరలోకంకి వెళ్ళిన తర్వాత మరి పరలోకంకి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అని తీర్పు దినాన్న దేవుడు మనల్ని వేరు చేస్తాడు. అక్కడ మనం దేనికి మనము సంబంధించిన వారమో తెలుసుకోవాలంటే ఇక్కడ జీవితంలో, ఈ లోకంలో మన జీవితాన్ని బట్టి మనము నిర్ణయించుకోవాలి. ఇప్పుడు క్రీస్తు ప్రభువని మన నోటితో ఒప్పుకుంటే అక్కడ దేవుడు మనల్ని ఒప్పుకుంటాను అని చెప్తున్నాడు. ప్రియ స్నేహితులారా, మరి ఈ దినము ఇక్కడ ఈ లోకంలో ఉన్నవారు చాలామంది, కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది తిరస్కరిస్తున్నారు క్రీస్తుని. అయితే ప్రతిదీ నోటుతోనే,
మన నోటితోనే ఒప్పుకోవడం, మన నోటితోనే తిరస్కరించడం అని ఉంది కాబట్టి, మనము దేవుణ్ణి ఒప్పుకుంటామా, తిరస్కరిస్తున్నామా అనే పదాలు కూడా దేవుడు ఎటువంటి పదాలను మనం ఉచ్చరిస్తున్నాం. అయ్యో! నాకు దేవుడు తెలీదే అని అంటారు. అవునా అంటారు. అంటే ఏంటంటే ఇటువంటి మాటల వల్ల దేవుడు నొచ్చుకుంటా ఉంటాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనము దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే దేవుణ్ణి మనం ఒప్పుకుంటాం. లేని యెడల ఆయన్ని తిరస్కరిస్తాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నన్నెవరైతే ఒప్పుకుంటారో మరి ఆ తీర్పు దినాన్ని నేను ఒప్పుకుంటా. నన్నెవరైతే తిరస్కరిస్తారో మరి ఆ తీర్పు దినాన్ని నేను తిరస్కరిస్తాను తండ్రి ఎదుట అని మనకి చెప్తున్నాడు. ప్రియ స్నేహితులారా, అప్పుడు మన నోట్లోనే మనము జీవము కలిగి ఉంటాము, మనం మృతులమవుతాము. మనకి మన మాటలు బట్టే మనకి మన జీవితం బోధిస్తుంది. కాబట్టి మనం నిత్య జీవానికి వెళ్ళాలా, లేకపోతే నిత్య నరకాగ్నిలోకి మనం పడిపోవాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. మన మాటలు బట్టే అది నిర్ణయించబడుతుందని లేఖనం చెప్తుంది. ఎవరైతే తన నోటితో దేవుని దగ్గర మన పాపములు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మనల్ని మరణం నుంచి మనల్ని జీవంలోకి నడిపించే దేవుడు. ఏమైనప్పటికీ అవిశ్వాసులకైతే ఎటువంటి ఆయుధము లేదు. కానీ క్రీస్తులో ఉన్న మనకి మరి ఎటువంటి ఆయుధం ఉంది? ప్రార్థన అనే ఆయుధం ఉంది, విశ్వాసం అనే ఆయుధం ఉంది. దేవుని ఒప్పుకొని మన నోటితో ఒప్పుకునే మంచి అర్హతను మనము పొందుకుని మన జీవితం పైన మన విజయాన్ని సాధించగలమని లేఖనం చెప్తుంది. హల్లెలూయా. మనం ఏదైనా సరే ఒప్పుకునేటప్పుడు ప్రకటన చేయాలి. దేవుని వాక్కుని ప్రకటించాలి. గొణగడం కాదు, కానీ గట్టిగా బహిరంగంగా మనము కమాండ్ చేయాలి. మన విశ్వాసాన్ని కమాండ్ చేయాలి. ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నువ్వు నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. అలాగే నువ్వు నన్ను నీ రక్తంలో కడిగినందుకు వందనాలు. నా అనారోగ్యం నుంచి నన్ను కాపాడినందుకు వందనాలు. అలాగే ప్రతి విషయానికి మనం దేవుని దగ్గర మనం ఒప్పుకుంటూ ఉండాలి, వందనాలు చెబుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఒక్కసారి విశ్వాసం అనేది నీ జీవితంలో ప్రవేశించినప్పుడు, నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు నువ్వు అదృశ్యమైనవి దృశ్యమైనట్టు నువ్వు భావించగలవు. నీకు రేపటి దినాన్ని నువ్వు పొందుకునే మరి బహుమానాలు నీకు కళ్ళ ఎదుట మెదలాడుతూ ఉంటాయి. ఈ దినమైతే అవి కనిపించవు, కానీ మరి రేపటి దినాన్ని నువ్వు అవి పొందుకోబోతున్నావని ఒక నిర్ణయానికి రాగలవు. అలాగే నీ జీవితంలో నిన్ను ఎంతగానో వేధిస్తున్న కొండలాంటి సమస్యలు ఉన్నాయే, వాటి పైన దేవుడు నీకు పగ్గాలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రార్థన విజయము ద్వారా, దేవుని ఒప్పుకోలు ద్వారా, మరి క్రీస్తుని దేవుడని నువ్వు నమ్ముకోవడం ద్వారా, ఆయన్ని నీ హృదయంలో చేర్చుకోవడం ద్వారా సమస్యలనే ఒక బండల పైన నీకు పగ్గాలు వచ్చేస్తాయి. అంటే నీకు అవి శ్రమ నుంచి తప్పించుకునే శక్తి నీకు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయనలో నీకు విజయం ఉందని నువ్వు అర్థం చేసుకున్నావు కదా విశ్వాసము ద్వారా. అలాగే అప్పుడు నువ్వు అంటావు, ఓ సమస్య వెళ్ళిపో, నా జీవితంలో ఉన్న అనారోగ్యమా పారిపో, నా జీవితంలో ఉన్న అవిశ్వాసమా వెళ్ళిపో అని మనము కమాండ్ చేసి దాన్ని పోగొట్టుకుంటాం. హల్లెలూయా. విశ్వాసముతో మనం జీవితంపై ఉన్న శాపాన్ని మనము శపించగలము. మరి పేదరికాన్ని కూడా మనం శపించగలము. ఎందుకంటే దేవుడు అటువంటి శక్తిని వాక్కుకి దయచేశాడు. కాబట్టి ఆ శక్తి కలిగిన వాక్కులు మన నోట్లో నుంచి జాలువారినప్పుడు ప్రతి దానిపైన మనకు విజయాన్ని దేవుడు ఇస్తాడు. పగ్గాలు చేతికి ఇస్తానంటున్నాడు. విశ్వాసముతో శ్రమల పైన మనము మరి విజయాన్ని పొందుకోగలం. ప్రియ స్నేహితులారా, అలాగే దేవుడు కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు. కేవలం ఆయన కమాండ్ చేశాడు మాట. ఆయన ఆజ్ఞాపించి పొమ్మని ఆజ్ఞాపించాడు. తెలుసా, ప్రతి ఒక్కరిని ఏదన్నా అనారోగ్యం అంటే పో, యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడిచి పో అని ఆజ్ఞాపించాడు. అటువంటి ఆజ్ఞ మనము ఇచ్చే విధంగా ఉండాలి. మన జీవితం పైన మనం ఆజ్ఞాపించుకోవాలి. విశ్వాసంతో క్రీస్తు యేసు నామములో ప్రతి దాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఇలాగ ఆజ్ఞాపించామో శక్తి కలిగిన యేసు నామములో మనం ప్రతిదీ వెంటనే మనము మన జీవితాల్లో ఒక అద్భుతాన్ని మనము చూడగలమని లేఖనం చెప్తుంది. ఎందుకంటే ఇలాగా మనము శక్తి కలిగిన మాటల ద్వారా మనం ఆజ్ఞాపించుకోవడం వల్ల మన జీవితంలో ఎన్నో అద్భుతాలు ఒకటి వెంట ఒకటి మన జీవితంలో ప్రవేశిస్తాయి.
వింటున్నారా? ఒక్కొక్కసారి అంగలారుస్తూ అయ్యో! ఏంటో దేవా! అని మనం టైంని అలా డ్రాగ్ చేస్తూ అలాగా గడిపేస్తూ ఉంటాము. కానీ మనము ఒకటే నమ్మాలి. విశ్వాసం అనేది నిరీక్షింపబడదని యొక్క నిజ స్వరూపమై ఉన్నది కాబట్టి మనము అదృశ్యమైనవి దృశ్యమైనట్లు, దృశ్యమైనవి అదృశ్యమైనట్లు మనం అనుకొని మనం కమాండ్ చేయాలి. అనారోగ్యం పైన మనకి అధికారం ప్రకటించాలి. చూడండి ఒకసారి మనము మరి ఈ జీవితంలో మనం ఎన్నో అంటే ఈ విశ్వాస జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు క్రీస్తుని కలిగి మనం జీవిస్తున్నప్పుడు మానవులకి శ్రమలనేవి సర్వసాధారణం. అందులోను విశ్వాసంతో జీవించే వాళ్ళకి శ్రమలు ఇంకా ఘోరంగా వస్తూ ఉంటాయి. దేవుడు ఆ శ్రమల ద్వారా మనల్ని మరి ఇంకా పవిత్రులుగా, పరిశుద్ధులుగా మరి ఇంకా మంచిగా తయారు చేయడానికి దేవుడు మనల్ని ఆయన మరి పాత్రలుగా చేసుకోవడానికి ఈ విధంగా మనకి ఒక అదేంటి శోధనలు అలాంటి ప్రిపరేషన్ ఉంటుంది మనకి. విశ్వాసంలో మనల్ని తయారు చేసుకుంటూ ఉంటాడు. 1 పేతురు 5వ అధ్యాయం 8-9 వరకు ఈ విధంగా ఉంది. నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలుగుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగులాడుచున్నాడు. లోకమంతున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవి ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి అనే వాక్యం ఉంది. వాక్యం ఏం చెప్తుంది? మనం ఎలా ఉండాలి? ఎల్లవేళలా నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండాలి. ఎందుకంటే మన విరోధి అయిన అపవాది ఎప్పుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా, ఎవరిని ఏం చేద్దామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని నాశనం చేద్దామా అని ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి లోకంలో మనకి శ్రమలు అనేవి సాధారణమే. అవన్నీ విశ్వాసం అందు మనం స్థిరులై ఉండి వాటిని ఎదిరించాలని మనకు లేఖనము చెప్తుంది. నిజమే, ఎప్పుడు అపవాది ఎప్పుడు మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. కానీ మనము అతను పెట్టిన ఉరుల్లోకి మరి మనము పడకూడదు. ప్రియ స్నేహితులారా, విశ్వాసంతో వాటిని జయించే శక్తిని దేవుడు మనకి దయచేశాడు కాబట్టి మనం ఏం చేయాలి? మరి విశ్వాసం గల వాక్కులను మనము ప్రకటించాలి. అప్పుడు మనకి దేవుడు శక్తిని అంటే విశ్వాసం ద్వారా మేలులను చేస్తాడు. ఎందుకంటే దేవుడు మన కాడిని నా కాడి సులువు అన్నాడు కదా. మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన వాగ్దానాలను మర్చే దేవుడు కదా. ఆయన వాగ్దానాలు ఎంత గొప్పవి మన పట్ల నెరవేర్చే దేవుడు. ఆయన రక్తము అంటే కల్వరిలో మరి ఆయన ఏం చేశాడు? తన రక్తాన్ని చిందించాడు. ఫేస్ చేస్తున్న ఈ భయంకరమైన పరిస్థితుల నుండి మనల్ని కాపాడడానికి ఆయన చేశాడు. కాబట్టి మనం హక్కుదారులము. దేవుని అదే ఆజ్ఞలకి దేవుని మరి వాగ్దానాలని మనం పొందుకునే శక్తి దేవుడు మనకు దయచేశాడు. కాబట్టి మనం వాటిని ఉచ్చరించాలి. ప్రభువా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు. నేను నమ్ముతున్నాను. జీవితంలో వచ్చి ఈ శ్రమల పట్ల మరి ఈ శోధనల పట్ల నేను కృంగిపోకుండా ఉండలాగిన నువ్వు నన్ను మరి కాపాడు అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాక్యం ఒకటే చెప్తుంది, శ్రమలు కానీ మరి శోధనలు కానీ మన జీవితంలో ఎందుకు వస్తాయంటే దేవుడు మనల్ని తనకు కావలసిన పాత్రలుగా ఆయన మనల్ని ఎంచుకున్నాడు. ఎటువంటి పాత్రలు అంటే కృపలతో నింపుతాను అని మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే శ్రమల గుండా మరి శోధనల గుండా ప్రయాణం చేస్తున్నారో వారందరూ కృపలతో నింపబడిన పాత్రలుగా దేవుడు వారిని మార్చబోతున్నాడని మనము విశ్వసించాలి. ఎప్పుడైతే ఈ విశ్వాసం మనకు కలిగిందో మరి ఈ శ్రమలను జయించే శక్తి, ఆ శ్రమలను జయించిన తర్వాత దేవుని దగ్గర నుంచి మనము గొప్ప బహుమానాలను పొందుకున్నామనే నమ్మకాన్ని కూడా మనము పొందుకోగలము. ప్రియ స్నేహితులారా, ఎందుకంటే కేవలం మన మాటల ద్వారానే, మనం ఉచ్చరించే పదాల ద్వారానే అంటే ఆయన ఒప్పుకుంటున్నామా, ఆయన్ని విసర్జిస్తున్నామా అనే విషయం మీదే దేవుడు మరి ఆ తీర్పు దినాన్ని మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అనేది నిర్ణయించుకుంటాడు. ప్రియ స్నేహితులారా, కాబట్టి మనము మన హృదయంలోను, మన మనసులోను, మన ఆత్మలోను ఎప్పుడు మనము మరి ఆరోగ్యంగా క్రీస్తును కలిగి ఉండాలని లేఖనం చెప్తుంది. అది ఎందుకంటే వాక్కని పునాది పైన మన జీవితాన్ని కట్టుకోవాలి. ఈ లేఖనాల పైన మన జీవితాన్ని కట్టుకోవాలి. ప్రియ స్నేహితులారా, ఈ అద్భుతమైన
మార్పులు మన జీవితంలో కలగాలంటే కేవలము ఈ దేవుని వాక్కు వల్లనే సాధ్యము అని లేఖనము చెప్తుంది. మరి సామెతలు గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా ఉంది. నీ నోటి మాటల వలన నువ్వు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు అని అంటే ఏంటంటే, మనం మాట్లాడే మాటలు బట్టే దేవుడు మన జీవితం ఉంటుంది. మనకు నిత్య జీవమా నిత్య నరకమా అనేది మనల్నే మన దేవుడు నిర్ణయించుకోమన్నాడు. కాబట్టి ఈ వాక్కు ద్వారా మరి మనము ప్రతిరోజు దేవుని మరి విశ్వాసముతో మరి మనము మన విశ్వాసాన్ని దేవుని వచనాలతో, దేవుడిచ్చిన వాగ్దానాలతో మనం ప్రకటించడం నేర్చుకోవాలి. అవి మన పట్ల నెరవేరుస్తాడని దేవుడు మనతో ఈరోజు మాట్లాడాడు. కాబట్టి వాక్యం విన్న మీరందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ వర్తమానంను చిన్న ప్రార్థనతో నేను ముగించాలనుకుంటున్నాను. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. వాక్యం ద్వారా నువ్వు మాతో ఎంతగానో మాట్లాడవు ప్రభువా. నువ్వు మాట్లాడే దేవుడు. మరి మేము మాట్లాడే మాటల్లో నువ్వు జీవం ఉంది అంటున్నావు, మరణము కూడా దాగి ఉంది అంటున్నావు. కాబట్టి మేమేం మాట్లాడాలో మాకు అదే బోధించి మాకు సహాయం దయచేయండి ప్రభువా. నిన్ను ఒప్పుకునే శక్తిని మా అందరికీ దయచేయమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.